మా రైతుల దగ్గర నుంచి కంపెనీలు పెడతామని గత ప్రభుత్వం వస్తుంటే రోడ్ ఎంబడి రోడ్డుకి ఎడమ కుడి పక్కల టీజీఐఏసీ పేరిట కొన్ని భూములు తీసుకుంది సార్. తీసుకొని అప్పటి ధర మాకు 10 లక్షలు ఇచ్చారు. ఇవాళ దాకా ఆ భూములలో ఒక్క కంపెనీ రాలేదు. ఆ భూములు మేమే కాస్త చేస్తా ఉన్నాం, మేమే కబ్జాలో ఉన్నాం, మేమే వ్యవసాయం చేసుకుంటా ఉన్నాం. ఈసారి కూడా వరి పొలాలు పంట నాటేసుకున్నాం. దురదృష్టం చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి వచ్చి మా కరెంటు కట్ చేసిపోయారు సార్. నోటి ముంగటి ముద్దను గుంజేయొద్దని కరెంట్ అధికారులకు చెప్పి మా కరెంట్ ఇప్పి సార్. ఈ పంట అయిపోయిన తర్వాత వాళ్ళ కర్మ ఇస్తారో సత్తారో అప్పుడు చూస్తామని అడుగుతున్నారు. నేను కూడా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎలక్ట్రిసిటీ అధికారులకు చేసేటువంటి అప్పీల్, ముందే మీరు కరెంట్ ఇవ్వకపోతే రైతు నారు వేయకపోతుండే, పొలం దున్నకపోతుండే, ఇంత కష్టాలలో యూరియా తీసుకుని పొలానికి చల్లకపోతుండే. అంత చేసినాక పంట మధ్యలోకి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు రైతన్నల మీద కోపంతో రాజకీయ పార్టీలు చేసినటువంటి కుట్రకి రైతన్నల్ని బలి చేయొద్దని ఈ ప్రాంత ఎలక్ట్రిసిటీ అధికారులకు నేను చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తా ఉన్నాను. 24 గంటల లోపల వాళ్ళ కరెంటు పునరుద్ధరించండి, రైతుల పంటలు నష్టపోకుండా వాళ్ళని కాపాడండి. ఆ భూమి మీదే కావచ్చు, టీజీఐసీసీదే కావచ్చు, కానీ భారత సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది, తీసుకున్న పని కోసం ఆ భూమిని వాడకపోతే, తీసుకున్న కంపెనీ కోసం ఆ భూమిని వాడకపోతే, 10 ఏళ్ళైనా వాడకపోతే ఆ భూమిని తిరిగి రైతన్నలకే ఇచ్చేయండి అని చెప్పింది. కాబట్టి దయచేసి నా అప్పీల్ ఏంటంటే, మీరు పెడతా అన్న కంపెనీలు రాలే, మా పిల్లగాళ్ళ కొత్త అయిన కొలువులు రాలేదు, భూమి గుంజుకున్నప్పుడు ఇంటికో కొలువు ఇస్తామని, మీ జీవితాలు మారుతాయని, భూమి పోతే బాధపడకండి అని మస్తు మాటలు చెప్పారు. గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలు ఎన్ని తెలుసో అన్ని చెప్పి భూములు గుంజుకొని 10 లక్షలు చేతులు పెట్టి మోసేకి బెల్లం పెట్టిపోయింది అప్పటి ప్రభుత్వం.